ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి ప్రైజ్ లార్డ్ అండి. మన అంశము సిగ్గుమాలిన జనులారా. జెఫన్యా 2:1-3 వరకు చదవండి. పొట్టు గాలికి ఎగురినట్టు సమయం గతిస్తుంది. ఇది నిజము కదా సహోదర సహోదరి. సమయం ఎలా గతించిపోతుందో చూడండి. 24 సంవత్సరం అప్పుడే వెళ్ళిపోతుంది. ఇప్పుడు సజీవులుగా ఉన్న మనలో ఎంతమంది 25 చూడగలము? నేను చూడగలను అని చెప్పగలిగిన వారు ఉన్నారా? సమయం లేదండి. సాకులు మానండి. మిగిలిన అన్నిటికీ సమయం ఉంటుంది, కానీ దేవుని దగ్గరకు రావటానికి సమయం ఉండటలేదు. భర్త పిల్లలు బయటకు వెళ్ళాక మిగిలిన పనులు చూసుకున్న 2 గంటలకు పని అయిపోతుంది. 1 గంట విశ్రాంతి తీసుకొని 3 గంటలకు దేవుని సన్నిధికి వస్తే కుటుంబానికి ఎంత దీవెన. స్త్రీగా నీ బాధ్యత కదా. రాత్రి 3 గంటలు, పగలు 3 గంటలు ప్రార్థనా సమయం. ఆ సమయాన్ని దేవునికి ఇచ్చ చూడు. 60 సంవత్సరాల వయస్సు ఉన్నవారు, పని చేయలేని వారు కుటుంబం కొరకు అధిక సమయం ప్రార్థన చేద్దాం రండి. ఆలస్యం చేయకండి. పైన ఫోన్ నంబర్కి ఫోన్ చేయండి, నాతో మాట్లాడండి.